ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 29 బైబిల్ క్లాస్లోకి మీ అందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ బైబిల్ క్లాస్లో మనము యేసుక్రీస్తు ప్రభుల వారి సువార్త మరియు సేవను గూర్చి తెలుసుకుందాం, లేదా మినిస్ట్రీ అండ్ మిరాకిల్స్. మినిస్ట్రీ మరియు మిరాకిల్స్ అనేటువంటి టాపిక్ గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఈ అంశములో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మొత్తము సువార్త జీవితము లేదా సేవా పరిచర్య అంతయు కూడా మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అనగా ఈ పరిచర్యలో యేసుక్రీస్తు ప్రభుల వారి 3.5 సంవత్సర కాలములో ఆయన చేసిన పరిచర్య అంతా కూడా ఈ మ్యాప్ లో మనము చూస్తాం. ఓకేనా? యేసుక్రీస్తు ప్రభుల వారు 3.5 సంవత్సరాల సేవ అంతా కూడా ఈ మ్యాప్ లో మనం చూస్తాము. ఇది 6 భాగాలుగా విభజించబడి ఉంది. ఎన్ని భాగాలుగా విభజింపబడి ఉంది? 6 భాగాలుగా విభజించబడి ఉంది. మొదటిది యూదయ దేశపు పరిచర్య, రెండవది గలిలయలో పరిచర్య, మూడవది బెరయాలో పరిచర్య, నాలుగవది గలిలయలో 2వసారి పరిచర్య, అలాగే 5వదిగా మళ్ళా గలిలయలో 3వసారి పరిచర్య, అలాగే చివరిసారి గలిలయ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో పరిచర్య చేసిన అనంతరము యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేమునకు వచ్చినట్టుగాను అక్కడ సిలువ వేయబడినట్టుగాను మనము గమనించవచ్చు. సో ఈ విధముగా యేసుక్రీస్తు ప్రభుల వారి 3.5 సంవత్సర కాలములో ఆయన చేసినటువంటి పరిచర్య ప్రయాణాలే ఈ రోజున మనము ఈ మ్యాప్ ద్వారా గుర్తిస్తూ నేర్చుకుందాం. మొదటిది, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడ జీవించేవారు? ఏ ఊర్లో జీవించేవారు? 30 సంవత్సరాల కాలం నాటి వరకు కూడా ఏ ప్రాంతంలో జీవించేవారు? వడ్రంగి వాడిగా ఎక్కడుండేవాడు? ఎవరికైనా ఐడియా ఉందా? వడ్రంగి వాడిగా, వడ్రంగి పని చేస్తూ వడ్లవాడిగా ఎక్కడ తన ఫ్యామిలీతో, తన కుటుంబంతో, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అలాగే తల్లితో ఎక్కడ ఉండేవాడు? నజరేతు అనే ఊరిలో. ఒకసారి గట్టిగా చెప్పలు పెడదామా? నజరేతు అనేటువంటి ఊరిలో, అనగా ఇది గలిలయ ప్రాంతం. ఓకే, నజరేతు అనేటువంటి ఊరిలో యేసుక్రీస్తు ప్రభుల వారు నివసించేవారు. ఇక్కడ వడ్లవాడిగా పనిచేసేవారు. ఓకేనా? మనము మొట్టమొదటి అద్భుత కార్యం ఏమిటి దేవుడు చేసినది? కానా అనేటువంటి ఊరిలో అద్భుతాన్ని చేశాడే గాని అది పరిచర్య కాదు. ఓకే, అద్భుతానికి అంటే అక్కడికి పిలువబడ్డాడు. మొట్టమొదటిసారిగా ఆయన పిలువబడ్డాడు, కానీ అది పరిచర్యలో భాగము కాదు. కేవలం అది అద్భుతంగా పరిగణించబడుతుంది, లేదా పరిచర్య ఆరంభముగా పరిగణించబడుతుంది. సో నజరేతు నుండి కానాకు వచ్చాడనమాట. ఓకేనా? ఇక్కడికి వచ్చిన తర్వాతకి ఆయన కానా నుండి కపెర్నహూముకి వెళ్ళాడు. కపెర్నహూములో కొద్ది దినాలు యేసుక్రీస్తు ప్రభుల వారు అలాగే ఆయన కుటుంబం అంతా కూడా కపెర్నహూములో కొద్ది కాలం ఉన్న తరువాత పస్కా పండుగ సమీపించినప్పుడు యూదయకు వచ్చినట్టుగా మనం చూస్తాం. యూదయ అనగా ఈ యెరూషలేము ప్రాంతానికి వచ్చినట్టుగా చూస్తాం. ఓకేనా? ఎక్కడండి? మందిరం ఎక్కడుంది? ఆలయం ఎక్కడుంది? పండుగ ఎక్కడ జరుగుతుంది? యెరూషలేములో ఉన్నటువంటి ఆ ఆలయంలో జరుగుతుంది గనక ఈ యెరూషలేము పట్టణానికి దేవాలయము నిమిత్తమై, పండుగ నిమిత్తమై ఇక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నుండి పరిచర్య ఆరంభమైనట్టుగా మనం గమనించవచ్చు. యెరూషలేములో మొట్టమొదటిసారి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగ ఆరంభించారనంటే, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును, మీరేమో ఇలా వ్యాపారపు టిల్లుగా దీన్ని మార్చివేశారంటూ ఆ రూకలు చల్లివేసి అక్కడంతా కూడా యేసయ్య హడావుడి చేస్తారు కదా మొత్తము. అక్కడ నుండి యెరూషలేములో స్టార్ట్ అయ్యి యెరూషలేములో యూదయలో, అనగా ఈ యూదయ ఉంది కదా ఇక్కడ, ఇది ఇక్కడ చూస్తున్నారా? ఇక్కడ యూదయ, ఇదంతా కూడా యూదయ ప్రాంతం. యెరూషలేము నుండి ఈ ఎఫ్రాయిము, ఒలీవల కొండ, బేతని, ఈ బెత్లెహేము, బేత్పగే ఇవన్నీ కూడా యూదయ ప్రాంతం కిందికి వస్తాయి, యూదయ దేశం కిందికి వస్తాయి. సో ఈ విధంగా ఈ యూదయ ప్రాంతంలోని యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభుల వారు తన మొదటి పరిచర్యను ఆరంభించారు. యూదయ దేశపు పరిచర్య. ఇక్కడే నికోదేము కలుస్తారు.
నికోదేముకు మన యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాం, నికోదేముతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ యూదయ దేశంలో అనగా యెరూషలేము పట్టణములో యేసుక్రీస్తు ప్రభుల వారికి వచ్చినటువంటి వ్యతిరేకతను బట్టి అక్కడ పరిచర్య చేయలేక యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమి చేస్తారయ్యా అని అంటే వెంటనే ఈ యూదయ దేశాన్ని విడిచిపెట్టి తన సొంత ప్రాంతమైనటువంటి నజరేతు అలాగే గలిలయ ప్రాంతానికి వచ్చినట్టుగా మనము చూస్తాం. ఇక్కడేమో కేవలము ఆరంభించబడినప్పటికీ అనగా కేవలము తాను మందిరానికి వచ్చి అక్కడ మందిరంలో కొన్ని విషయాలు మాట్లాడినప్పటికీ ఎవరూ కూడా అంగీకరించకపోవడం వలన మందిరంలో యేసుక్రీస్తు ప్రభుల వారు చదువుతారు, వాక్య భాగంలో నుండి ఏమని చదువుతారు, ఇదిగో వీరులకు స్వార్థ ప్రకటించటకు ప్రభు యొక్క ఆత్మ నా మీద ఉంది అనేటువంటి యెషయా గ్రంథంలో నుండి చదివిన తరువాత వారెవరూ కూడా యేసయ్యని గుర్తించకపోవడం వలన, ఆయన మాటలు ఎవరూ కూడా వినకపోవడం వలన ఈ ప్రాంతాన్ని యూదయ ప్రాంతాన్ని విడిచి మరలా తిరిగి గలిలయ ప్రాంతానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ గలిలయ ప్రాంతంలో మనము గమనించినట్లయితే గనక యోహాను గారు చెరసాల్లో వేయబడ్డారు. యోహాను గారు చెరసాల్లో వేయబడిన తర్వాతకి నజరేత్ ఆ సమయంలోనే ఆరంభంలో యోహాను గారు చెరసాల్లో వేయబడ్డారు. ఆ సమయంలో నజరేతులో యేసయ్య తిరస్కరించబడతాడు. ఇక్కడ సువార్త ప్రకటించడం ఇక్కడికి వస్తాడు, యూదయ నుండి నజరేతుకు వస్తాడు. నజరేతులో యేసయ్య తిరస్కరించబడడం వలన అక్కడి నుండి ఎటు వెళ్తాడు, కపెర్నహూముకి వెళ్తాడు. ఎవరికైనా ఇబ్బంది ఉందా? నజరేతు నుండి ఇక్కడ కూడా తిరస్కరించబడడం వల్ల యూదయలో యెరూషలేములో తిరస్కరించబడ్డాడు. మొదటిగా తన సొంత ప్రాంతమైన నజరేతులో తిరస్కరించబడ్డాడు. ఈయన వడ్లవాని కుమారుడు కాదా, ఈయన ఫలానా వాళ్ళ సహోదరుడు కాదా అని అంటారు చూసారా. అప్పుడు ఏ ప్రవక్త కూడా తన స్వంత దేశంలో హితుడు కాలేడు అని చెబుతూ ఆ ప్రాంతాన్ని అనగా నజరేతును విడిచి యేసయ్య కపెర్నహూముకు వస్తాడు. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి కపెర్నహూము ప్రధానమైనటువంటి నగరం, క్యాపిటల్ సిటీ లాంటిది. కాబట్టి ఇక్కడ నుండి యేసయ్య యొక్క అసలైన సేవ ఆరంభించబడుతుంది. ఇక్కడ అద్భుతాలు చేయడం మొదలు పెడతాడు. ఏ అద్భుతాలు అంటే చాలా అద్భుతాలు జరిగాయి. అక్కడ ప్రధాని కుమారుణ్ణి స్వస్థపరుస్తాడు, అది మొదటి అద్భుతం. ప్రధాని కుమారుణ్ణి స్వస్థపరచుట అది ఎక్కడుందంటే లూకా సువార్త 4వ అధ్యాయం 31వ వచనంలో, యోహాను సువార్త 4వ అధ్యాయం 46 నుండి 54 వచనాల్లో మనం చూస్తాం. సో ఈ విధంగా తర్వాతకి అద్భుతమైనటువంటి రీతిగా అక్కడ చేపలు పట్టేటువంటి వారిని తన శిష్యులుగా పిలుచుకుంటాడు. అవునా, కపెర్నహూములోనే చేపలు పడుతున్నటువంటి అనగా ఇక్కడ ఉన్నటువంటి గలిలయ సముద్రం ఉందే, ఈ గలిలయ సముద్రంలో చేపలు పడుతూ ఉన్నటువంటి ఎవరెవరిని పిలిచాడు చెప్పండి శిష్యులుగా? ఎవరెవరిని పిలిచాడు? అక్కడ 4 శిష్యులు ఉంటారు. ఎవరెవరు వాళ్ళు? ఎవరెవరు? పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రే. ఈ 4 ఇక్కడ కపెర్నహూము నుండే వారిని శిష్యులుగా పిలుచుకున్నట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాతకి కపెర్నహూములోనే మత్తయిని, అలాగే అక్కడి నుండే శిష్యులందరినీ కూడా కపెర్నహూము ఈ ప్రాంతాల నుండే ఈ ప్రాంతము నుండే 12 మంది శిష్యులను తన కొరకు పిలుచుకున్నట్టుగా మనము చూస్తాము. ఈ విధంగా సేవ ఆరంభములోనే కపెర్నహూము నుండి అనగా గలిలయ సముద్రంలో చేపలు పడుతున్నటువంటి 4 దగ్గర నుండి శిష్యులను పిలుచుకున్నాడు యేసయ్య. ఈ కపెర్నహూములో అనేకమైనటువంటి అద్భుతాలు చేసిన తరువాత అనగా విశ్రాంతి దినమున చేసినటువంటి సేవ, అలాగే ప్రధాని యొక్క కుమారుని స్వస్థపరచుట, అలాగే శిష్యులందరినీ కూడబెట్టుట, ఈ విధంగా జరిగిన తరువాతకి ఏం చేశాడనంటే యేసయ్య అక్కడ ఉన్నటువంటి కపెర్నహూము అంతా కూడా, అక్కడ ఉన్నటువంటి గలిలయ ప్రాంతం అంతా కూడా, ఇక్కడ ఉన్నటువంటి గలిలయ ప్రాంతం ఉందే ఈ ప్రాంతం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతి వీధి తిరుగుతూ సువార్త పరిచర్య చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ సమయంలోనే ఆయన 70 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. గలిలయ ప్రాంతం అనగా నాయిన్ అనేటువంటి ప్రాంతం, కానా కావచ్చు, తిబిరే కావచ్చు, కపెర్నహూము కావచ్చు, మెగిద్దో కావచ్చు, కొరాజినా కావచ్చు, ఇటు చూస్తే ఈ విధంగా ఇటు ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా
ప్రతి వీధి తిరుగుతూ సువార్త ప్రకటన చేస్తూ కొద్ది కాలము 70 మంది శిష్యులను ఆయన కొద్ది కాలములోనే 70 మంది శిష్యులను ఆయన సంపాదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కేవలము జరిగింది ఒకటే అద్భుతం, ప్రధాని కుమారుని స్వస్థపరచుట. అలాగే రకరకాల అద్భుతాలు అవన్నీ కూడా బైబిల్లో మెన్షన్ చేయబడని అద్భుతాలు జరిగాయి. అనగా పరిశుద్ధ గ్రంథంలో ఈ అద్భుతాల గురించి ఎక్కువగా రాయబడలేదు. తర్వాత అద్భుతాలు జరిగినవన్నీ కూడా 2వ ప్రయాణంలోను బెరయా పరిచర్యలోను జరిగినవి. సో ఆ తర్వాతకి గలిలయలో మొదటిసారి పరిచర్య చేసి శిష్యులను గ్యాదర్ చేశారు ఆయన. ఓకేనా? ఏం జరిగింది? ఫస్ట్ ప్రయాణంలో యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులను తయారు చేసుకున్న తర్వాత అనగా 70 మంది శిష్యులను తయారు చేసుకున్న తర్వాత ఆయన బెరయాకు వచ్చారు. బెరయా ఇక్కడుంది. ఓకే, బెరయా ఇక్కడుంది. ఐఎమ్ సారీ, ఫస్ట్ మర్చిపోయాను. యూదయ ప్రాంతం నుండి గలిలయకు వెళ్తూ దారిలో సమరయ ఉంటుంది చూసారా, సమరయను దర్శిస్తూ ఆయన గలిలయకి వెళ్ళాడు. ఈ విషయాన్ని చెప్పడం మర్చిపోయాను. అక్కడ సమరయ స్త్రీ కనబడతారు యేసయ్యకి. ఈ యూదయ నుండి యెరూషలేం నుండి గలిలయ ప్రాంతానికి వెళ్తూ మధ్యలో సమరయ కూడా ఆయన టచ్ చేస్తారు. సమరయలో కూడా ఆగి అక్కడ సమరయ స్త్రీని రక్షిస్తారు. ఆ తర్వాతకి గలిలయకి వెళ్తారు, అనగా నజరేతుకి, తర్వాత కపెర్నహూములో, అలాగే గలిలయ ప్రాంతం అంతా తిరుగుతూ సువార్త చేశారు. ఆ తర్వాత అక్కడి నుండి 2వ పరిచర్య, 3వ పరిచర్య ఏంటంటే బెరయా పరిచర్య. అనగా బెరయా దగ్గరకు వచ్చేసి ఆయన మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఏంటంటే బెరయా దగ్గరికి ఇక్కడికి వచ్చిన తరువాత ఇక్కడి నుండి 70 మంది శిష్యులను తాను పోగు చేసుకున్నాడే గలిలయ ప్రాంతంలో నుండి, ఆ పోగు చేసుకున్న 70 మంది శిష్యులను ఈ ప్రాంతానికి వచ్చాక మీరందరూ కూడా వెళ్ళండి, సువార్త ప్రకటించండి అని ఈ బెరయ దగ్గరకు వచ్చాక చెప్పాడనమాట. 70 మంది శిష్యులను మత్తయి సువార్త 11వ అధ్యాయం 20 నుండి 30 వచనాలలోను, లూకా సువార్త 10వ అధ్యాయం 1 నుండి 24 వచనాల్లోను యేసుక్రీస్తు ప్రభుల వారు 70 మందిని అనగా 70 శిష్యులను సువార్త పరిచర్య కొరకు పంపించినటువంటి సిచ్యువేషన్ ని మనం చూస్తాం. తన శిష్యులను పంపిస్తూ వారికి సువార్త ప్రకటించమని, దేవుని రాజ్యం గురించి ప్రకటించమని, అద్భుతాలు చేయమని యేసయ్య 70 మంది శిష్యులను ఈ బెరయా దగ్గరికి వచ్చాక పంపించారు. పంపించినటువంటి తరువాత ఇక్కడ నుండి బేతనీలో పరిచర్య చేశారు. బేతని ఇక్కడ బేతని ఉంది కదా, ఇక్కడ నుండి బేతనీకి వచ్చారు. బేతనీయలో పరిచర్య చేశారు. బేతనీయలో అక్కడ డిసెంబర్ నెలలో జరిగిందంట పరిచర్య. ఆ తర్వాతకి అక్కడే బేతనీయ అనేటువంటి ప్రాంతానికి వచ్చిన తరువాతకి అక్కడే ఒక గుడ్డివాడు స్వస్థపరచబడ్డాడు. పుట్టుగుడ్డివాడు అనగా మన యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తాం పుట్టుగుడ్డివాడు స్వస్థపరచబడుట. ఆ స్వస్థపరచబడుట కూడా ఇక్కడే జరిగినట్లుగా మనం చూస్తాం. అది కూడా డిసెంబర్ మాసంలోనే జరిగిందంట. అలాగే తర్వాత యోహాను బాప్తిస్మం ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా యేసయ్య వైపు అప్పుడే తిప్పబడటం చూస్తాం. అప్పుడప్పుడే యేసయ్యకి కొంచెము ఫేము రావడం మొదలైంది. ఎప్పుడైతే ఆయన పరిచర్య చేస్తూ స్వస్థతలు జరిగిస్తూ వస్తూ ఉన్నారో అప్పటి నుండి కూడా కొద్దిమంది శిష్యులు పెరగడము, సంఖ్య పెరగడము, ఫేము రావడము మొదలైంది. ఓకేనా? గలిలయ తర్వాత బెరయాకు వచ్చిన తర్వాతకి ఆయనకి ఏమొచ్చింది? పేరు రావడం మొదలైంది, జనాలు గుర్తించడం మొదలైంది, సమాజము ఇంకా ఎక్కువగా పరిచర్య, ఎక్కడికి వెళ్ళిన జనసమూహము పెరగడము ఆరంభమైంది. ఈ బేతనీయకు వచ్చిన తర్వాత అక్కడ పరిచర్య చేశారు ఆయన. అక్కడే 18 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీని రక్షించడము, అలాగే ఇంకా అనేక రకాలైనటువంటి బోధలు చేయడము, ప్రార్థన గురించి నేర్పించడము, సత్యమును గురించి నేర్పించడము, మారు మనస్సును గురించి నేర్పించడము, దేవుని రాజ్యమును గురించి నేర్పించడము, ఇరుకు ద్వారమును గురించి నేర్పించడము, ఆటంకములను గురించి నేర్పించడము, ఇవన్నీ కూడా బేతనీ దగ్గరకు వచ్చిన తర్వాతకి జరిగాయి. ఓకేనా? అనగా ఈ యూదయ ప్రాంతంలోనే మరలా తిరిగి ఈ బెరయ నుండి యూదయ ప్రాంతానికి, బేతనీ ప్రాంతానికి వచ్చి పరిచర్య చేశారు. చేసిన తరువాతకి మరలా ఈయనకి అక్కడి నుండి మరలా ఏం జరిగిందండి? ఎఫ్రాయిము మరలా ఇక్కడ కూడా ఆయనకి వ్యతిరేకత ఏర్పడింది యూదయ ప్రాంతానికి వచ్చిన తర్వాత.
ఎప్పుడైతే వాక్యాన్ని బోధించి నేర్పించడం మొదలు పెట్టాడో ఆ తర్వాతకి ఏం జరిగిందండి? మహాసభ వారు మరలా యేసేని చంపడానికి ప్రయత్నం చేశారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 47 నుండి 54 వచనాలు గమనిస్తే గనక మరలా యేసేని చంపాలని ప్రయత్నం చేశారు. మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడేమో వారు అంగీకరించలేదు. ఈసారి వచ్చినప్పుడు అద్భుతాలు జరిగినప్పుడు కూడా వారు ఏం చేశారట? వీళ్ళని చంపాలని అనుకున్నారు. ఇక్కడ నుండి ఏం చేశాడంటే యేసయ్య, ఇక్కడ కొండ కనబడుతుంది, ఇక్కడ ఎఫ్రాయిం దగ్గర ఇక్కడ ఒక కొండ ఉంటుంది, ఎఫ్రాయిం కొండ. ఆ కొండ ప్రాంతంలో ఆయన దాగి ఏంటండి కొండ ప్రాంతానికైనా తప్పించుకున్నాడట. ఈ బేతనీ ప్రాంతం నుండి కొండ ప్రాంతానికి తప్పించుకొని అక్కడ దాగి ఉండి మరలా ఆయన గలిలేకు వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. సో ఇక్కడికి యూదయ ప్రాంతానికి మరలా వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఏం చేశారు? యేసుని చంపాలనుకున్నప్పుడు ఆయన వాళ్ళ దగ్గర నుండి తప్పించుకున్నాడట. తప్పించుకొని ఏం చేశాడు? ఎఫ్రాయిం కొండ దగ్గర ఆగాడు. ఎఫ్రాయిం కొండ దగ్గర ఆగి అక్కడ దాక్కొని, మరి దాక్కోవడం అని అంటే ఏదో శిక్షకు భయపడి, చంపడానికి భయపడి, మరణానికి భయపడో కాదు, కానీ దేవుడి సమయము, ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి వివేచన కలిగిన వాడై ఇది ఇప్పుడే జరగవలసింది కాదు, అలాగే మరణం ఇలాగ సంభవించవలసింది కాదు అని ఎరిగిన వాడై తాను శిలువ మరణం పొందాలి కాబట్టి అటువంటి శిలువ మరణాన్ని కాకుండా ఎలా బట్టి చంపేస్తారు చెప్పండి కదా. కనుక ఇది సరి అయిన సమయం కాదు రాలేదని చెప్పి గుర్తించిన వాడై యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ కొండ దగ్గర దాగి ఆ తర్వాతకి ఆయన మరలా గలిలే ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఓకేనా? మరలా గలిలే ప్రాంతానికి. ఇప్పుడు గలిలేలో రెండవసారి పరిచర్య చేయడం ఆరంభించాడు. రెండోసారి పరిచర్య చేయడంలో ఇప్పుడు చాలా చాలా అద్భుతాలు ఇక్కడ ప్రాంతంలో చేసినట్టుగా మనం చూస్తాం. మొదటి అద్భుతం ఏంటంటే నాయీనును ఊర్లో విధవరాలి కుమారుని స్వస్థపరచడం. ఈయన ఇక్కడి నుండి యూదయ ప్రాంతం నుండి గలిలే ప్రాంతానికి వెళ్తూ మొదటగా వచ్చింది ఏంటండి? ఇక్కడ ఊరు నాయీను ఊరు. అవునా? ఈ నాయీన్ అనే ఊర్లో మొట్టమొదటి అద్భుతాన్ని అక్కడ మళ్ళీ ఇక్కడికి వెళ్ళినప్పుడు ఈ దారిలో వెళ్తూ దారిలో ఆ తల్లి యొక్క విధవరాలి యొక్క కుమారుని స్వస్థపరచడం చూస్తాం. అలాగే ఇద్దరు గుడ్డి వారికి స్వస్థతని చూపునిచ్చడం కూడా ఇక్కడ ఈ స్థలంలో గలిలయలోనే. అలాగే దయ్యం పట్టినటువంటి మూగవాడిని స్వస్థపరచడం, దయ్యం పట్టినటువంటి మూగవాడు ఉన్నాడు కదా, అతని స్వస్థపరచడం ఈ గలిలయ ప్రాంతంలోనే. అలాగే గలిలయ ప్రాంతంలో ఈ సముద్రాన్ని దాటుతూ ఉన్నప్పుడు పెద్దగా తుఫాన్ వస్తుంది చూసారా? ఆ తుఫాన్ వచ్చినప్పుడు ఆ తుఫానును ఆ సముద్రంను నిమ్మలింపజేసినటువంటి సందర్భం, అనగా పేతురు గారు ఉంటారు చూసారా, అనగా ఇక్కడి నుండి ఆయన ఈ ప్రాంతానికి వెళ్తున్న సమయంలో అక్కడ ఏం జరిగింది? ఈ నాయీన్ అనే ప్రాంతంలో ఇద్దరు గుడ్డి వారికి చూపునిచ్చిన తర్వాత, ఇక్కడ నాయీన్ అనే ఊర్లో విధవరాలి కుమారుడు స్వస్థపరిచిన తర్వాత ఇక్కడ కూడా అనేకమైనటువంటి వాక్యము బోధించిన తర్వాత ఇక్కడ నుండి గలిలయ సముద్రం నుండి దాటుతూ ఇటు వెళ్తున్న సమయంలో అక్కడ పెద్ద తుఫాన్ రావడము, ఆ సమయంలో పేతురు గారు నీళ్ళ మీద నడవడానికి ప్రయత్నించి మునిగిపోవడము, మరలా యేసయ్య వచ్చి నిలబెట్టడము, ఇవన్నీ కూడా మనం చూస్తాం. సో ఈ సందర్భం ఈ గలిలయలో రెండోసారి ప్రయాణం చేసినటువంటి పరిచర్య చేసినటువంటి సందర్భంలో ఆ తర్వాత ఇక్కడికి ఇటువైపు దాటి వచ్చిన తరువాత గెరాసీను అనేటువంటి దేశంలో, ఆ గదరేను అనేటువంటి ప్రాంతంలో, గెరాస్ అనేటువంటి దేశంలో మనము చూస్తాము ఒక దయ్యము పట్టినటువంటి సేన అనేటువంటి వ్యక్తి. సేన అనే వ్యక్తి ఎంతమంది గుర్తున్నాడు? సేన అనేటువంటి దయ్యం పట్టినటువంటి వ్యక్తి, చాలా మంది దయ్యాలు పట్టినటువంటి ఆ వ్యక్తిని స్వస్థపరచడము, అనగా ఈ సముద్రాన్ని దాటి వచ్చిన తర్వాతకి ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు యేసయ్య. ఓకేనా? ఆ వ్యక్తిని స్వస్థపరిచి నా తరువాతకి ఏం జరిగిందండి? ఇక్కడే ఈ ప్రాంతంలోనే యాయీరు కుమార్తెను కూడా స్వస్థపరిచాడు. ఇక్కడే యాయీరు కుమార్తె కూడా స్వస్థతనిచ్చిన దేవుడు. సో ఈ విధంగా ఇటు వచ్చి స్వస్థత పరిచిన తర్వాత మరలా యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా ఇక్కడ నుండి వెనక్కి వచ్చి నజరేతు ప్రాంతానికి వచ్చాడు. ఇది గలిలయలో 3వసారి చేసినటువంటి పరిచర్య. ఓకేనా?
ఇప్పుడు మరలా ఇక్కడ ఇటువైపు వెళ్ళి గలిలే సముద్రానికి ఇటు తీరానికి వెళ్ళి ఇటు నుండి మళ్ళీ నజరేతుకు వచ్చాడు. నజరేతుకు వచ్చిన తర్వాతకి ఇక్కడ మరలా యేసుక్రీస్తు ప్రభువుల వారిని అందరూ కూడా తిరస్కరించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ కూడా యేసుని తిరస్కరించారట, రెండవసారి తిరస్కరించబడుట. మత్తయి సువార్త 13వ అధ్యాయం 53 నుండి 58 వచనాలు, మార్కు సువార్త 6వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. ఇక్కడ మనం చూస్తాము, ఇక్కడ మరలా తిరస్కరించబడతాడు. తిరస్కరించబడిన తర్వాత ఇక్కడ నుండి మరలా యేసు ఏం చేస్తాడనంటే 70 మంది కాస్త శిష్యులు ఎంతమంది అయ్యారు? ఇప్పుడు 12 మందే ఉన్నారు. ఇప్పుడు మొత్తం అందరూ కూడా విడిచి వెళ్ళిపోయారు. 12 మంది ఉన్న తర్వాత ఆ 12 మందిని మరలా ఇక్కడ నుండి పరిచర్య కోసం పంపించినట్లుగా, రెండోసారి పరిచర్య కోసం పంపించినట్టుగా చూస్తాం. అది మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనము, మార్కు సువార్త 6వ అధ్యాయం 6 నుండి 13 వచనాలు. సో తర్వాతకి మనం చూస్తాము, గలిలయ ఈశాన్య తీరములో, గలిలయ యొక్క ఈశాన్య తీరంలో సమ్వేర్ హియర్, ఐ డోంట్ నో ఈశాన్య తీరం ఎటువైపు, బహుశా ఈశాన్య తీరం ఇటువైపు కానీ ఇటువైపు కానీ ఉండి ఉండవచ్చు, ఎందుకంటే నార్త్ ఇటువైపు చూపిస్తుంది, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో బహుశా ఇటువైపు అయి ఉండవచ్చు. ఈ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారండి, అక్కడ 5,000 మందికి భోజనం పంపిణీ చేశారు కదా. 5,000 మందికి భోజనం పంపిణీ ఇక్కడ జరిగిందట, ఈ ప్రాంతంలో ఆ సమయంలో జరిగింది. ఓకేనా? సో ఆ తర్వాతకి మత్తయి సువార్త 14వ అధ్యాయం 13 నుండి 21 వచనాలు మనం చూస్తాం. ఇది గలిలయ సముద్ర తీరానికి దగ్గరగా ఒక ప్రాంతంలో మైదానము, అలాగే పర్వతములు, లోయలు, మైదానం ఉన్న ప్రాంతంలో యేసయ్య 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఆ తర్వాతకి ఇక్కడ యేసయ్య ఉన్న ఈ గలిలయ ప్రాంతంలో ఉన్న సమయంలోనే యోహాను యొక్క మరణము గురించి, హేరోదు గురించి, జరిగినటువంటి యోహాను బాప్తిస్మిచ్చి యోహాను తల నరికివేయబడ్డం గురించి యేసుక్రీస్తు ప్రభుల వారికి వార్త అందింది. సో ఇది గలిలయ ప్రాంతంలో 3వసారి యేసయ్య చేసినటువంటి పరిచర్య. ఇక తర్వాత మనం చూస్తాము గలిలయ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో జరిగినటువంటి పరిచర్య. చివరి టాపిక్ ఇక్కడ కూడా మనము, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారనంటే, ఇక్కడ గలిలయ అంతా కూడా తిరగడం అయిపోయింది. గలిలయ అంతా కూడా ఆల్మోస్ట్ 1 సారి 2 సార్లు 3 సార్లు ఆయన ఇదంతా తిరిగి పరిచర్య చేశారు. యూదయలోనేమో ఆయనకి ఎక్కువగా ఎంట్రీ లేదు. ఇక్కడంతా కూడా యేసుని వ్యతిరేకించిన వారును, ఆయనకి సరైనటువంటి ఆహ్వానం పలకని వారుగా మనం గమనిస్తాం. సొంత ప్రజలు, సొంత మనుషులు, సొంత వారే ఆయనని అంగీకరించకపోవడం మనం చూస్తాం. అయితే గలిలయ ప్రాంతంలో మాత్రమే, ఈ ప్రాంతాలు కపెర్నహూము, ఎక్కువగా కపెర్నహూములోను, తిబెరియలోను, మనము నజరేతులో కూడా తక్కువగా, కొరాజీనా, బెత్షెయిదా, గదరేని, దెక్కపోలి, ఈ ప్రాంతంలో ఎక్కువగా యేసయ్య ఉండి పరిచర్య చేసినట్లుగా మనము చూస్తాం. తర్వాత గలిలయ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో పరిచర్య చేశాడు. ఎక్కడ అనంటే మొట్టమొదటిగా తూరు సీదోను ప్రాంతంలో, ఈ ప్రాంతంలో తూరు సీదోను అనేటువంటి ఈ ప్రాంతం నుండి ఒక స్త్రీ, కనాను స్త్రీ వస్తుంది. గుర్తుందా? కనాను స్త్రీ, ఒక స్త్రీ వస్తుంది. ఆ స్త్రీ ఒక కుమార్తెకి దయ్యం పడుతుంది. నా కుమార్తెను రక్షించమని, స్వస్థపరచమని యేసయ్య చెప్పినప్పుడు ఆ స్త్రీ యొక్క మనవిని విని అంగీకరించి ఏమని చెప్తాడు? ఫస్ట్ యేసయ్య పిల్లల యొక్క రొట్టెను తీసుకొని కుక్క పిల్లలకు వేయడము సరికాదమ్మా అని అంటే, ఆ తల్లి ఏమని సమాధానం చెప్తుంది? పిల్లలు తిన్న తర్వాతకి మిగిలిన ముక్కలైనా పడతాయి కదా నాయనా అని చెప్పేసి అంటుంది. అన్నప్పుడు ఆమె యొక్క సమాధానాన్ని విని కరిగిన వాడ యేసయ్య ఆ కుమార్తెను స్వస్థపరిచినట్టుగా మనం చూస్తున్నాం. అది ఈ తూరు సీదోను ప్రాంతముల మధ్యలో ఇక్కడ నుండి వచ్చిన స్త్రీ, అనగా ఈ ప్రాంతంలో నుండి వచ్చినటువంటి స్త్రీ, ఇక్కడ నుండి వచ్చిన స్త్రీ స్వస్థత పొందినట్లుగా, తన కుమార్తెకు స్వస్థత జరిగినట్టుగా మనం చూస్తాం. తర్వాతకి చెవిటి నత్తివారిని అలాగే అనేకులను కూడా స్వస్థపరచడం మనము దెక్కపోలి అనేటువంటి ప్రాంతంలో మనం చూస్తాం.
దెక్కపోలి అనేటువంటి ప్రాంతంలో, అనగా ఈ చుట్టుప్రక్కల ఇక్కడ నుండి ఇక్కడ తిరిగారు, అలాగే దెక్కపోలికి వచ్చి ఇక్కడ కూడా అనేక మందిని స్వస్థపరిచినట్టుగా చూస్తాం. అనగా గదరేని, అలాగే యబ్బోకు లేదంటే దెక్కపోలి ఈ ప్రాంతంలో కూడా అనేక మందిని యేసయ్య స్వస్థపరిచినట్టుగా మనము చూస్తాము. అలాగే ఇక్కడే 4000 మందికి ఆహారం పెట్టాడు. ఇక్కడే రెండోసారి ఆహారం పెడతారు కదా యేసయ్య. ఫస్ట్ సారి ఏమో 5000 మందికి ఆహారం పెట్టడము, రెండోసారి ఏమో 4000 మందికి ఆహారం పెట్టడం. గమనించారా? ఆ 4000 మందికి ఆహారం పెట్టడం. ఇది మత్తయి సువార్త 15వ అధ్యాయము 32 నుండి 39 వచనాలలో, మార్కు సువార్త 8:1 నుండి 10 వచనాల్లో చూస్తాం. అక్కడ 4000 మందికి ఆహారాన్ని పెట్టాడు. ఓకేనా? రొట్టెలు 7 రొట్టెలు 2 చేపలు. ఇక్కడ అది కాదు, 5 రొట్టెలు 2 చేపలు 5000 మందికి పంచినటువంటి సందర్భము. 7 రొట్టెలు 2 చేపలేమో 4000 మందికి పంచిన సందర్భం. సో దెక్కపోలిలో 4000 మందికి ఆహారాన్ని పంచిపెట్టినట్టుగా చూస్తాం. అలాగే తర్వాత బేత్సయిదాలో, ఇక్కడ బేత్సయిదా ప్రాంతంలో గ్రుడ్డివానికి స్వస్థతని ఇచ్చినట్టుగా మనం చూస్తాము. అలాగే మనము గమనిస్తాము, పేతురుతో అంటాడు. పేతురు ఏమంటాడండి? మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, ఇదిగో మీరు కూడా నన్ను వదిలేసి వెళ్తారా అన్నప్పుడు పేతురు ఏమంటాడు? మేము ఎక్కడికి వెళ్ళము, నీవే సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్పేసి అంటాడు. అదేనా సందర్భము? ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 30 నుండి 13 నుండి. పేతురుతో అంటాడు, నీవు పాతాళ లోకపు ద్వారములు దాని మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నేరవని నేను నీతో చెప్పుచున్నాను, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను అని చెప్పేసి పేతురుతో మాట్లాడినటువంటి ఆ మాట, పేతురు అన్నమాట, నీవే సజీవుడు అయిన దేవుని కుమారుడు, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తామని చెప్పేసి పేతురు అన్నమాట. ఇవన్నీ కూడా ఈ ఫిలిప్పుదైన ఈ కైసరయలో అన్న మాటలు. ఓకే, ఈ ఫిలిప్పుదైన ఈ కైసరయలో అన్న మాటలు. సో ఈ విధంగా ఇది అయిపోయిన తర్వాతకి ఇక్కడ నుండి ఇక్కడ తాబోరు కొండ ఉంది కదా, ఈ తాబోరు కొండ దగ్గర మనము చూస్తాము. తాబోరు కొండ దగ్గర యేసుక్రీస్తు ప్రభుల వారి రూపాంతరపు అనుభవాన్ని మనం చూస్తాం. తాబోరు కొండ లేదా హెర్మోను పర్వతం తెలియదు, ఈ రెండిట్లో ఏదో అయి ఉంటుందో తెలియదు. హెర్మోను లేదా తాబోరు, ఈ రెండిట్లో నాకు కన్ఫ్యూషన్, క్లారిటీ లేదు కనుక నేను చెప్పలేకపోతున్నాను. సో ఈ రెండిట్లో ఏదో ఒక దగ్గర రూపాంతరపు అనుభవాన్ని పొందినట్టుగా మనం చూస్తాం. బహుశా అది హెర్మోను పర్వతం అయి ఉండవచ్చు. ఎందుకంటే పేతురుతో మాట్లాడగానే వెంటనే రూపాంతరమునకు అనుభవమునకు వెళ్ళాడు అంటే బహుశా అది హెర్మోను పర్వతం అయి ఉండవచ్చు. సో ఈ విధంగా ఇక్కడ రూపాంతరము అనుభవాన్ని ఆయన పొందినట్లుగా మనం చూస్తాం. ఆ పర్వతం మీదకి మోషే మరియు ఏలియా దిగి వచ్చి యేసేతో మాట్లాడడము, అక్కడ పేతురు, యోహాను, యాకోబులు ముగ్గురు కూడా ఆయనతో పాటు పర్వతం మీద ఉండడము, మిగతా వారు కింద ఉండడము, ఇదంతా కూడా ఇక్కడ జరిగినట్టుగా మనం చూస్తాము. తర్వాత తిరిగి ఆయన మరలా కపెర్నహూముకి వచ్చారు. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చారు. కపెర్నహూముకి వచ్చిన తర్వాతకి అక్కడే చేప నోట్లో ఏముంది చెప్పండి? చేప నోట్లో షెకేలు, ఒక షెకేలు పన్ను కట్టమని చెప్పేసి సైనికులను పంపిస్తే పేతురుకు మరియు యేసేకి ఇద్దరికి కలిపి ఒక షెకేలు కోసం అని చెప్పేసి అడిగినప్పుడు, పేతురు వచ్చి అడిగినప్పుడు, వెళ్ళు ఒక సముద్రం దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళ్ళినప్పుడు ఒక చేప దొరుకుతుంది అని చెప్పేసి అన్నప్పుడు ఆ చేప నోట్లో ఒక షెకెల్ ఉంటుంది. పేతురుకి ఒక అరషెకెలు పన్ను, యేసేకి ఒక అరషెకెలు పన్ను, ఇద్దరు కలిపి ఒక షెకెలు చేప నోట్లో దొరకడము ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. సో ఆ విధంగా షెకెలు దొరికిన తర్వాత పన్ను కట్టినటువంటి యేసయ్య, అది మనం కపెర్నహూములో జరిగిన సంఘటనను మనము గమనించవచ్చు. తర్వాతకి యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేముకి వచ్చాడు. అది కూడా పర్ణశాల పండుగ కొరకు యేసయ్య యెరూషలేముకి వచ్చారు. ఈ పండుగ తర్వాత యేసయ్యని
సిలువ వేసినట్టుగా మనం చూస్తాం. పర్ణశాల పండగ, పస్కా పండగ తర్వాత, పర్ణశాల పండగ తర్వాత పస్కా తర్వాత యేసుని సిలువ వేసినట్టుగా మనము చూస్తాము. ఈ పర్ణశాల పండుగ దగ్గరే జీవజలమును గూర్చి, వెలుగును గూర్చి ఆయన బోధించడం, నేనే జీవజలమును, నేనే జీవాహారమును అంటే ఆయన బోధించడం మనం చూస్తాము. తర్వాత చివరిసారి యెరూషలేమునకు వెళుతూ ఇక్కడ నుండి సమరయ, గలిలయ ఈ మధ్య ప్రాంతంలో 10 మంది కుష్ఠరోగులను ఆయన స్వస్థపరిచినట్టుగా చూస్తాం. ఓకేనా? అది చివరిసారిగా ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు వస్తూ చేసినటువంటి ఆఖరి అద్భుత కార్యం. ఓకేనా? ఆ తర్వాతకి ఆయన యెరూషలేమునకు రావడము, అక్కడ పస్కా పండుగలో పాల్గొనడము, ఆ తర్వాతకి ఆయనని శుక్రవారం రోజున పట్టుకోవడము, ఇవన్నీ కూడా జరిగినటువంటి సందర్భాలు, సంఘటనలు. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచర్యలో 6 భాగాలు ఉన్నాయి. మొదటి భాగము యూదయ దేశంలో తిరస్కరించబడుట, రెండో భాగము గలిలయ పరిచర్యకి వెళ్ళి 70 మంది శిష్యులను సమకూర్చుకునుట, మూడవసారి బెరయ ప్రాంతానికి అలాగే యూదయ ప్రాంతానికి వచ్చి ఆ 70 మందిని సువార్త పరిచర్యకు పంపించి అద్భుత కార్యాలు చేయట, మరలా ఇక్కడ నుండి గలిలయ ప్రాంతానికి వచ్చి అనేక అద్భుత కార్యాలు చేయడము, ఆ తర్వాతకి గలిలయ చుట్టుపక్కల ప్రాంతాలకి వెళ్ళి పరిచర్య చేయడం. ఓకేనా? ఇటు బేత్సయిదకి, దెకపోలికి, గదరేను ప్రాంతానికి, తూరు సీదు పట్టణాలకి, ఈ విధంగా ఫిలిప్పుదైన కైసరయ పట్టణానికి, ఈ విధంగా ఈ ప్రాంతాలకు వెళ్తూ పరిచర్య చేశారు. సో ఈ విధమైనటువంటి పరిచర్య యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినట్టుగా మనం చూస్తాం. సో ఇదంతా కూడా మ్యాప్ ద్వారా అయితే మనకు కొంచెం అంతా ఎక్కువగా అర్థమవుతుందన్న ఉద్దేశంతో మ్యాప్ గీసి వివరించడం జరిగింది. ఈ పక్కన మధ్యధరా సముద్రం చూస్తాం, ఇక్కడ ఉప్పు సముద్రము చూస్తాము, ఇక్కడ గలిలయ సముద్రాన్ని మనం చూస్తాం. సో మధ్యలో యోర్దాను నది, అలాగే చిన్న చిన్న నదులు కూడా ఉంటాయి. సో ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు గొప్ప పరిచర్యను ఆయన తన జీవిత కాలంలో 3.5 సంవత్సర కాలంలో చేసినట్టుగా చూస్తాము. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో అనేకమైనటువంటి అద్భుత కార్యాలు 3.5 సంవత్సరాల కాలంలో ఆయన చేశారు. అనేక స్వస్థత కార్యాలు ఆయన చేశారు. సో ఈ మ్యాప్ ద్వారా ఆయన చేసిన పరిచర్యను మనం కొంచెంగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. సో గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహాగొప్ప దేవుడా యేసయ్యా, తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన ఈ క్లాసు ద్వారా కొన్ని విషయాలు నేర్చుకునే కృప మాకు దయచేసినందుకు వందనాలు తండ్రి. అయ్యా, నువ్వు ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు చేస్తూ నీ పరిచర్య గొప్పగా చేశావు నాయన. ఎంతో చక్కటి పద్ధతిలోనూ చక్కగా అనేకమైనటువంటి విషయాలు నేర్పిస్తూ, బోధిస్తూ, గొప్ప స్వస్థత కార్యాలు చేస్తూ పరిచర్య చేశారు ప్రవ్వా. అయ్యా యేసయ్యా, మేము కూడా అలాంటి గొప్ప పరిచర్య చేయుటకు మాకు సహాయం చేయండి నాయన. కొంచెమైన అవగాహన కలిగి ప్రవ్వా పరిచర్య చేయుటకు సహాయం చేయమని అడుగుతున్నాను. ఈ స్టడీకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్. వచ్చే క్లాస్లో మనము యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ఉపమానాల గురించి, అలాగే ఆయన యొక్క చివరి కాలమును గూర్చి, అనగా సిలువ వేయబడినటువంటి ఆ పరిస్థితులను గూర్చి, అలాగే వీలైతే పునరుద్ధానం గూర్చి కూడా మనం నేర్చుకుందాం. తర్వాత మనము ఈ సబ్జెక్ట్ మొత్తం కూడా కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాం. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.